బాధలో నుంచి పుట్టిన మానవత్వం. మనకెప్పుడైనా బాగా బాధ కలిగినప్పుడు ఏం చేస్తాం? స్నేహితులతో పంచుకుంటాం, లేదా ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా ఒక దగ్గర కూర్చుంటాం, లేదా ఆ బాధ బాగా చిరాకు తెప్పించేదైతే పక్కవారి మీద గట్టిగా అరుస్తాం, లేదా మహా అయితే కొన్ని రోజుల పాటు ఏడుస్తూ కూర్చుంటాం. ఇంతే కదా మనం చేసేది. మరి ఇన్ని చేసినా కూడా ఏమైనా లాభం ఉందా అంటే ఏదో మనలో ఉన్న కొంత బాధ తగ్గుతుంది, అంతే కదా. కానీ మనకు బాధ కలిగినా సంతోషం కలిగినా మనం చేసే పనులు పక్కవారికో లేదా సమాజానికో ఏదో ఒక విధంగా ఉపయోగపడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇదిగో వీరి గురించి వినండి. బాధ కలిగినప్పుడు ఏం చేయాలో మీకే తెలుస్తుంది. టెక్సాస్లోని గేట్స్విల్లేలో నివసించే కారా యోక్కుమ్, కైట్లిన్ ఎమ్లర్ అనే ఇద్దరు మహిళలు మంచి స్నేహితులు. వారిద్దరూ ఒక పిజ్జా షాప్ నడుపుతూ ఉండేవారు. జీవితం అంటేనే కష్టసుఖాలు, భయమూ బాధలతో నిండి ఉంటుంది. అలా వారి జీవితాన్ని సంతోషంగా గడిపే సమయంలో అనుకోకుండా వారి పిల్లలు వారికి శాశ్వతంగా దూరమయ్యారు. ఈ సంఘటన వారిలో చాలా బాధను నింపింది. దీంతో వారు కొన్ని రోజులు బాధపడ్డా తర్వాత ఆ బాధలో నుండే ఒక మంచి పనిని ప్రారంభించారు. అదేంటంటే వాళ్లు నడిపే ఆ పిజ్జా షాప్లో యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ వీక్ అనే ఒక బోర్డును ఏర్పాటు చేసి అక్కడ ఒక డబ్బాను ఉంచారు. ఆ షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి తాము ఎవరికైనా మంచి పని చేసి ఉంటే దాని గురించి కానీ, లేదా ఎవరైనా తమకు మంచి పని చేసినట్లయితే వారి గురించి కానీ ఒక చిన్న నోట్ రాసి ఆ డబ్బాలో వేయమని చెప్పారు. అలా ఆ షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి పనులు చేసిన మనుషుల గురించి రాసి ఆ డబ్బాలో వేశారు. అలా ఆ డబ్బా మొత్తం నిండాక అందులోని చిన్న చిన్న కాగితాలతో ఒక మంచి ఫోటో ఆల్బమ్ తయారు చేశారు. ఎవరైనా బాగా బాధగా ఉన్నప్పుడు ఆ ఆల్బమ్ను వారికి చూపిస్తూ, చూడు, ఈ ప్రపంచంలో ఇంకా మంచివాళ్లున్నారు, మంచి ఇంకా బతికే ఉంది అంటూ ధైర్యం చెప్పడం ప్రారంభించారు. ఇలా వారి పిల్లలను కోల్పోయిన జూలై 26వ తేదీని బాధపడే రోజుగా కాకుండా ఒక మంచి పనిని ప్రారంభించిన రోజుగా మలుచుకున్నారు. వారు వారి పిల్లల పట్ల ఉన్న ప్రేమను ఈ విధంగా చాటుకుని తమలాంటి బాధపడుతున్న వారి గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. ఇలాంటి వారే కదా నేటి మన సమాజానికి ఆదర్శం. కాబట్టి కారా యోక్కుమ్, కైట్లిన్ ఎమ్లర్లను ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఇలాంటి కొత్త ఆలోచనలతో మంచి పనులు చేసే ప్రయత్నం చేద్దాం. మానవత్వాన్ని పెంచుదాం. చూశారు కదా బాధ కలిగినప్పుడు వాళ్ళేం చేశారో. మరి ఈసారి మీకు కూడా ఎప్పుడైనా బాధగా అనిపించినప్పుడు మీరేం చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి.